Hello everyone, welcome back to Air Pathshala. మరి ఈ రోజు అనగా February 8, 2021 English and GA booster through the Hindu వెళ్ళకముందు today's article is all about Australian Open. What is Australian Open అంటారా చూద్దాం. మనకి టెన్నిస్ కోర్ట్స్ 3 టైప్స్ ఉంటాయండి. అవేంటి అంటే ఒకటి క్లే కోర్ట్స్, 2 హార్డ్ కోర్ట్స్, 3 గ్రాస్ కోర్ట్స్ అండ్ కార్పెట్ కోర్ట్స్ కూడా ఉంటాయి. అవి నెగ్లిజిబుల్, అంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. కార్పెట్ కోర్ట్స్, fourth one carpet courts, not to be considered here. So tennis courts అంటే చూసారు కదా, I mean clay courts అంటే చూసారు కదా, బౌన్సింగ్ ఎక్కువ ఉంటుంది. క్లే కదా, అది మట్టిది, వర్షం పడితే అబ్జార్ప్షన్ కూడా మరి టైం తీసుకుంటుంది అది. సో ఇక్కడ చూసుకుంటే మరి క్లే కోర్ట్స్ ఏంటంటే క్లే కోర్ట్స్ ప్లే మటుకు స్లోవర్ ఉంటుంది అండ్ బౌన్సింగ్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, అయితే ఇది మనకి ఫ్రెంచ్ ఓపెన్ వాళ్ళు క్లే కోర్ట్స్ ఆడతారు. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మన ఆర్ఆర్బి ఎగ్జామ్ లో కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెంచ్ ఓపెన్ ఇది జరిగేది ఏ టైప్ ఆఫ్ కోర్ట్ లో అంటే క్లే కోర్ట్. నెంబర్ 2 హార్డ్ కోర్ట్స్. హార్డ్ కోర్ట్స్ అంటే బౌన్సింగ్ అదిరిపోతుంది, ఎందుకంటే కోర్ట్ హార్డ్ ఉంటుంది అండ్ సూటబుల్ ఫర్ ఆల్ ప్లేయర్స్, ఎస్పెషల్లీ మనకి క్లే కోర్ట్స్ లో ఆడేవాళ్ళు, గ్రాస్ కోర్ట్స్ లో ఆడేవాళ్ళు ఎక్కువ హార్డ్ కోర్ట్స్ లో ఆడడానికి కూడా ఇష్టపడుతుంటారు అన్నట్టు. ఇది యుఎస్ ఓపెన్ ఇక్కడ జరుగుతుందండి. యుఎస్ ఓపెన్ అని హార్డ్ కోర్ట్స్ అంటాం. నెక్స్ట్ గ్రాస్ కోర్ట్స్. ఇక్కడ మీరు చూస్తే బెటర్ ఫర్ పవర్ ప్లేయర్స్, లోవర్ బౌన్స్ తక్కువ ఉంటుంది, వాడి ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. అందుకని ఎవరికైతే బాహుబలి పవర్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి గ్రాస్ కోర్ట్స్ మంచిగా ఉపయోగపడతాయి. ఇది వింబుల్డన్. సో వింబుల్డన్ మనకి గ్రాస్ కోర్ట్స్ లో ఆడడం జరుగుతుంది. అదే యుఎస్ ఓపెన్ అయితే గనక హార్డ్ కోర్ట్, ఫ్రెంచ్ ఓపెన్ అయితే గనక క్లే కోర్ట్స్. ఓకేనా అండి, ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టెన్నిస్ లో WTA ర్యాంకింగ్ ప్రకారం నంబర్ 1 జోకోవిక్ ఉన్నారు. ఈయన ఏ కంట్రీ నుంచి అని అడగొచ్చు. సర్బియా. నదాల్ మనకు తెలుసు, స్పానియార్డ్, స్పెయిన్. ఓకే, అండ్ థర్డ్ పొజిషన్ లో డామినిక్ థీమ్, ఈయన ఆస్ట్రియా, దీని క్యాపిటల్ వియన్నా. ఓకే, అయితే ఇప్పుడు చూడండి టాప్ 3 ప్లేయర్స్: నోవాక్ జోకోవిక్, రఫెల్ నాదల్ అండ్ డొమినిక్. ఫెడరర్ స్విట్జర్లాండ్ నుంచి, ఇతను ఇప్పుడు రోజర్ ఫెడరర్ 5th ప్లేస్ లోకి వెళ్ళిపోయారు. ఓకేనా, అండ్ వీళ్ళని చూస్తే వెరేవ్ అంటారు, జర్మనీ నుంచి. సిసిపాస్ నా ఫేవరెట్ ప్లేయర్ అండి, అతను గ్రీస్ నుంచి. సో సిసిపాస్ గ్రీస్ నుంచి అండ్ జ్వెరేవ్ జర్మనీ నుంచి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఉమెన్ ర్యాంకింగ్ చూస్తే యాష్లీ బార్టీ ఆస్ట్రేలియా నంబర్ 1 లో ఉందండి ఆవిడ, ఆస్ట్లీ బార్టీ. అండ్ సిమోనా హాలెప్ రొమానియా నుంచి, ఒసాకా నయోమి ఒసాకా జపాన్ నుంచి, అండ్ సోఫియా కెనన్ యునైటెడ్ స్టేట్స్, అండ్ ఎలీనా మరి యుక్రెయిన్ నుంచి ఉన్నది. అయితే మీరు అనుకుంటుంది ఇప్పుడు సెరీనా విలియమ్స్ ఇప్పుడు 11th ర్యాంక్ లోకి వెళ్ళిపోయారు. మరి ఆవిడ చూడండి, అట్లా ఉంటది ర్యాంకింగ్ అనేది, ఎప్పుడు పర్మనెంట్ కాదు, మారుతూ ఉంటుంది. మన ఫిట్నెస్ బట్టి, మన లెవెల్ ఆఫ్ ప్లేన్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఈ పేర్లు కొంచెం ఫెమిలరైజ్ అవ్వండి. దాని తర్వాత ఈ టైప్ ఆఫ్ కోర్ట్స్ ఎక్కడెక్కడ ఏం ఆడతామో నేను చెప్పేశాను. అండ్ ఈవేళ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. ఏ క్లోజ్డ్ ఓపెన్ అంటే కరోనా వైరస్ కదా, ఈ ఓపెన్ గేమ్ కూడా క్లోజ్డ్ గా జరుగుతుందని చెప్పడానికి కవి రూపంలో ఎట్లా ఇచ్చాడో చూడండి. టెన్నిస్ బిగిన్స్ ఎ న్యూ సీజన్ విత్ కాషన్, అంటే ఒక జాగ్రత్తతో మొదలవుతుంది టెన్నిస్. అండ్ ఆప్టిమిజం, ఒక ఆశావాదంతో కూడా ఈక్వల్ మెజర్ అంటే ఈక్విలిబ్రియం అంటే బ్యాలెన్స్ చేస్తూ టెన్నిస్ అనే గేమ్ మొదలవుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021 starting in Melbourne on Monday will be one of sports boldest experiments, అంటే స్పోర్ట్ యొక్క ధైర్యమైన ఎక్స్పెరిమెంట్స్ మరి ఇదే అయి ఉండొచ్చు ఇన్ ద కరోనా వైరస్ ఇరా. ఈ కరోనా వైరస్ టైంలో ఒకనొక ధైర్యమైన అటెంప్ట్ మరి ఇప్పుడు ఆస్ట్రేలియా చేస్తుందని మనం అనుకోవచ్చు. ఇట్ కెన్ ఇండీ డ్రా అపాన్ అంటే డ్రా అంటే లాగడం ఇలాగా, అండ్ డ్రా ఇంకోటి ఏంటంటే గీయడం. ఇక్కడ డ్రా అంటే టు మేక్ యూజ్ ఆఫ్ అనమాట, ఎవరైనా ఉపయోగించుకోవడం లేదా దేన్నైనా ఉపయోగించుకోవడం. It can indeed draw upon the experiences of the US Open and French Open, which were successfully held last year, even as the pandemic raged in North America and Europe. Mari, it can make use of US Open and French Open, which were successfully held last year. అంటే లాస్ట్ ఇయర్ జరగబడినవి కదా ఇవి. అక్కడ మరి దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఇది కూడా ఒక మరి ముందుకు పోవాలని ఇస్తుందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే విచ్ వర్ సక్సెస్ఫుల్లీ హెల్డ్ అనేది మనకి పాస్ట్ టెన్స్ లో ఉన్న ప్యాసివ్ వాయిస్ అండి. పాస్ట్ టెన్స్ లో ఉన్న ప్యాసివ్ వాయిస్ అంటే జరగబడినవి, అది లెక్క. నెక్స్ట్, బట్ ద బ్యాక్ డ్రాప్ డౌన్ అండర్ ఈజ్ మార్కెట్లీ డిఫరెంట్, చాలా డిఫరెంట్ గా ఉన్నది బ్యాక్ డ్రాప్. ఆస్ట్రేలియా హ్యాస్ బీన్ కమెండెడ్ ఫర్ ఇట్స్ COVID-19 రెస్పాన్స్. కమెండెడ్ అంటే కనుక ప్రైజ్డ్, ఇక్కడ హ్యాస్ బీన్ కమెండెడ్ అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ లో ఇవ్వడం జరిగింది.
ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాసివ్ వాయిస్ లో మీకు ఇవ్వడం జరిగింది. అంటే ఆస్ట్రేలియా ప్రేస్ చేయబడింది ఫర్ ఇట్స్ COVID-19 రెస్పాన్స్. పడటమే కాదు, ఇప్పుడు కూడా పడుతోంది, ప్రేస్ చేయబడుతోంది. విచ్ హాస్ సీన్ రోబస్ట్ టెస్టింగ్ అండ్ కాంటాక్ట్ ట్రేసింగ్ స్ట్రాటజీస్ ఎంప్లాయిడ్ అలాంగ్ severe lockdowns and border closures to limit the total number of cases to 28,850 and deaths to 909. మరి ఇక్కడ చూస్తే ఇది ఒక స్ట్రాంగ్ టెస్టింగ్ స్ట్రాటజీతో మరి ముందుకు వెళ్ళింది. అండ్ ఇంకోటి ఏంటంటే మరి బార్డర్ క్లోజర్స్ వల్ల టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ని ఇట్ బ్రాట్ డౌన్ అనమాట. ఎంతకి అంటే 28,850 అండ్ డెత్స్ ఓన్లీ 909 ఉన్నాయి ఆస్ట్రేలియాలో. టు ఎయిర్లిఫ్ట్ మోర్ దాన్ 1,000 పార్టిసిపెంట్స్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్ టు సచ్ అన్ ఎన్వైరన్మెంట్ యాజ్ అండర్స్టాండబ్లీ రేజ్డ్ హ్యాకిల్స్. ఈ ఎన్వైరన్మెంట్ లో అంటే ఇంత మంచిగా ఉన్న ఈ ఎన్వైరన్మెంట్ లో ఇక్కడ మనం చూస్తే కనుక 1,000 పార్టిసిపెంట్స్ ఒకేసారి ఎయిర్ లిఫ్ట్ చేయడం అంటే పార్టిసిపెంట్స్ దేనికోసం, ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ కి. మరి ఇట్ రేజ్డ్ హ్యాకిల్స్ అంటే ఆస్ట్రేలియన్ ప్రభుత్వానికి మరి ఇరిటేషన్ తెప్పించినాయి అనమాట. రైజ్ హ్యాకిల్స్, కుక్క బొచ్చు ఉంటుంది చూసారా, హెయిర్, దాన్ని హ్యాకిల్స్ అంటాం. రైజ్ అంటే అది ఇరిటేట్ అయినప్పుడు ఇట్లా విజృంభిస్తుంది చూసారా, పుంజుకోడి, అట్లా. సో టు బ్రింగ్ ఇరిటేషన్ రప్పించడాన్ని మనం టు రైజ్ హ్యాకిల్స్ అంటాం. సో ఇక్కడ చూస్తే మనకి టు ఎయిర్లిఫ్ట్ మోర్ దాన్ 1,000 పార్టిసిపెంట్స్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్ టు సచ్ అన్ ఎన్వైరన్మెంట్ యాజ్ అండర్స్టాండబ్లీ రేజ్డ్ హ్యాకిల్స్ ఇన్ ఆస్ట్రేలియన్ సొసైటీ. ఆ పర్యావరణం ఏదైతే ఉన్నదో అక్కడంతా ఇరిటేషన్ రావడం అనేది జరిగింది. మరి ఎందుకంటే ఆ 1,000 పార్టిసిపెంట్స్ లో ఎంతమంది కరోనా ఉంటుందో ఎంతమందికి ఉండదో మనకు తెలియదు కదా. That there were 8 positive cases among those associated with the tournament did not help, especially after Victoria, of which Melbourne is the most పాపులర్ సిటీ. మరి మెల్బోర్న్ అనేది పాపులర్ సిటీ అండి. అక్కడ కనుక మరి ఎవరైనా ఒక కేసు వచ్చినా చాలు మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకంటే బాగా ఎక్కువ డెన్స్ సిటీ అనమాట, పాపులేషన్ తో నిండిపోయిన సిటీ అది. రీసెంట్లీ కంజర్డ్ ఏ 61 days స్ట్రీక్ వితౌట్ ఎ సింగిల్ లోకల్లీ అక్వైర్డ్ కేస్. మరి ఇక్కడ చూస్తే మరి రీసెంట్లీ కంజర్డ్ అంటే మాయాజాలం చేయడం అనమాట. కంజరింగ్ అనే మూవీ కూడా వస్తుంది కదా. ఏ 61 days స్ట్రీక్ అంటే ఒక రేస్ గానీ, రన్ గానీ, ఒక టర్న్ గానీ, వితౌట్ ఎ సింగిల్ లోకల్లీ అక్వైర్డ్ కేస్. లోకల్లో మరి అక్కడ ఏ కేసు రాకుండా కూడా చూసిందంట. అంత మాయాజాలం అంటే మ్యాజిక్, అదొక మిరకిల్ లా జరగడం జరిగింది. టెన్నిస్ ఆస్ట్రేలియా హ్యాస్ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటే బాగా కష్టపడ్డారు. నో స్టోన్ అన్టర్న్డ్ అంటే రాయి అటు ఇటు కలుపుకుండా, అంటే అంత హార్డ్ వర్క్ చేయడం అనమాట. సో టెన్నిస్ ఆస్ట్రేలియా హ్యాస్ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్, పుషింగ్ ద మేజర్ బ్యాక్ బై 3 weeks, స్పెండింగ్ ఏ వాపింగ్ అంటే కనుక లార్జ్ ఆర్ హ్యూజ్ ఆర్ ఎక్కువ వాపింగ్ $40 million ఆన్ ప్లేయర్స్ క్వారంటైన్. మరి ఆస్ట్రేలియా ప్రభుత్వం $40 million ఖర్చు పెట్టింది ప్లేయర్స్ క్వారంటైన్ కి. ఆర్గనైజింగ్ 6 వార్మ్-అప్ ఈవెంట్స్ ఇంక్లూడింగ్ ద ATP కప్, కీపింగ్ ద ఓవరాల్ ప్రైస్ పర్స్ సేమ్ యాజ్ ప్రీవియస్ ఇయర్స్ నియర్లీ $55 million అండ్ సెక్యూరింగ్ పర్మిషన్ టు అలౌ అప్ టు 30,000 fans a day. మరి ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఏం చేసింది అంటే కనుక వార్మ్-అప్ ఈవెంట్స్ కూడా చేపించింది, క్వారంటైన్ కూడా ఎక్కువ ఖర్చు పెట్టింది. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు అలౌ 30,000 fans a day అంటే మరి పర్మిషన్ కూడా తెచ్చుకున్నది ఏంటంటే పర్ డే 30,000 fans తీసుకురావడానికి. బట్ లాస్ట్ వీక్ 1 positive case at a tournament hotel was all it took to eliminate a full day's tennis and send 500 odd players and staff into isolation and testing. మరి లాస్ట్ వీక్ ఒక పాజిటివ్ కేసు వచ్చిందన్నమాట టోర్నమెంట్ హోటల్లో. అందుకని ఏం చేసిరంటే కనుక ఆల్ ఇట్ టుక్ టు ఎలిమినేట్ ఎ ఫుల్ డేస్ టెన్నిస్ అండ్ సెండ్ 500 odd players and staff into isolation and testing. మరి 500 అంటే చిల్లర మరి ప్లేయర్స్, స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐసోలేషన్ లోకి తీసుకెళ్లిపోవడం జరిగింది. షోయింగ్ హౌ టెన్యూస్ థింగ్స్ ఆర్. టెన్యూస్ అంటే ఇది ఒక ఎడ్జెక్టివ్ అండి, టెన్యూస్ ఎడ్జెక్టివ్. అండ్ ఇక్కడ 10 అంటే కనుక పట్టుకొని ఉండడం అంటే దగ్గరికి తీసుకురావడం. ఓయూఎస్ అంటే ఎక్కువ, అంటే ఎక్కువగా దగ్గర తీసుకురావడం అంటే ఇట్లా అయిపోవడం, నాలా బండగా ఉండడం కాదు, వీక్ గా ఉండడం. సో టెన్యూస్ అంటే కనుక వీక్ ఆర్ థిన్ అని చెప్పుకోవచ్చు అన్నట్టు. వీక్ ఆర్ థిన్ అంటే డెలికేట్ సిచ్యువేషన్ లో ఉంది ఇప్పుడు అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ అండి. హవెవర్ వన్స్ ద ఫస్ట్ బాల్ ఈ స్ట్రక్, ఇక్కడ స్ట్రక్ అనేది V3 మనకి, ఇక్కడ ఇది V1 స్ట్రైక్ అండ్ V2 స్ట్రక్, V3 కూడా మనకి స్ట్రక్ వస్తుంది. ఓకేనా అండి. అదే స్టిక్ అయితే కనుక స్టక్ వస్తుంది. స్టక్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ స్ట్రైక్ అంటే ఇక్కడ హిట్, ఇక్కడ స్టిక్ అంటే కనుక అటాచ్. సో అటాచ్డ్, స్టిక్ స్టక్ ఈ రెండు ఒక ఫ్యామిలీ. హిట్టెడ్ ఉండదు. హిట్ స్ట్రైక్ స్ట్రక్ ఈ రెండు ఒక కేటగిరీ. సో ఇదొక కేటగిరీ, ఇదొక. ఇప్పుడు బంతి హిట్ చేస్తారు కాబట్టి మనకి హిట్ బదులు మనం స్ట్రైక్ వాడచ్చు.
దీంట్లో ఇక్కడ V3 అంటే స్ట్రక్. అందుకనే ఇక్కడ మనకి వన్స్ ద ఫస్ట్ బాల్ is స్ట్రక్ అన్న అనొచ్చు, లేదా వన్స్ ద ఫస్ట్ బాల్ is హిట్ అన్న అనొచ్చు. అంటే ఫస్ట్ బాల్ కొట్టబడిన తర్వాత ఈవెంట్స్ లీడింగ్ అప్ ఆర్ అన్లైక్లీ టు డిస్ట్రాక్ట్ ఫ్రమ్ ద ఆన్ కోర్ట్ ఎక్సలెన్స్. ఒక్కసారి బాల్ ని, టెన్నిస్ బాల్ ని కొట్టడం జరిగిందో మళ్ళీ బ్యాక్ టు ద నార్మల్ సిచ్యువేషన్ కి వచ్చేస్తుంది అంటుండు. బ్యారింగ్ ఎక్సెప్ట్ 20-time major winner Roger Federer, who is recovering from a knee injury, the full constellation of tennis stars has arrived. అంటే ఎక్సెప్ట్ అనే బదులు మనం ఇంగ్లీష్ లో బ్యారింగ్ అనే ప్రిపోజిషన్ కూడా వాడొచ్చు అన్నట్టు. అంటే ఎక్సెప్ట్ 20-time major winner Roger Federer, who is recovering from a knee injury, the full constellation అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టార్స్ అన్నమాట. అంటే వీళ్ళు టెన్నిస్ స్టార్స్ కాబట్టి ఇక్కడ కాన్స్టలేషన్ వాడండి, ఎంత బాగా వాడిండండి. ద ఫుల్ కాన్స్టలేషన్ ఆఫ్ టెన్నిస్ స్టార్స్ హ్యాస్ అరైవ్డ్. మరి this will be the first opportunity for Rafael Nadal to take sole possession of the men's record for most slams, but the Spaniard is yet to play a match this season because of a bad back. అంటే ఇప్పుడు రోజర్ ఫెడరర్ లేకపోయేసరికి మరి రఫేల్ నాదల్ ఇప్పుడు హీరో అన్నమాట. ఇతను ఏం కంట్రీ అంటే స్పానియార్డ్, అంటే స్పానిష్ అన్నమాట. ఇతను ఒక స్పెయిన్ నుంచి వచ్చిండు, స్పెయిన్ అనే కంట్రీ నుంచి వచ్చిండు, అది మీరు గుర్తుపెట్టుకోవాలా. 2-time డిఫెండింగ్ ఛాంపియన్ నోవాక్ జోకోవిక్, ఓకే, ద క్లియర్ ఫేవరెట్ హ్యావింగ్ ట్రయంఫ్డ్, అంటే విజయం చెందిండు. రికార్డ్ 8 times here. ఇక్కడ మరి రికార్డ్ ఆయనకి 8 times రికార్డ్ వచ్చింది జోకోవిక్. విల్ వాంట్ టు యాడ్ టు హిస్ 17 slams, వైల్ డొమినిక్ థీమ్ ద రీనింగ్ యుఎస్. రీనింగ్ అంటే ఏంటంటే పరిపాలిస్తున్నా. ఇక్కడ ఇందాక మీకు ఆల్రెడీ చూపించాను ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో అని. డొమినిక్ థీమ్ ఏంటంటే అది డొమినిక్ థీమ్, అది మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ రఫేల్ నాదల్ ఏంటంటే స్పెయిన్, నోవాక్ జోకోవిక్ సెర్బియా. ఇక్కడ చూద్దాం. యా, clear favorite, while Dominic Thiem, the reigning US Open champion and a losing finalist in Melbourne last year, will look to burnish అంటే ఏంటంటే పాలిష్ అమ్మ, అంటే మండేటట్టు చేయడం, అంటే షైన్ అయ్యేటట్టు కనపడ్డాం. బర్న్ అనే వర్డ్కే ఇష్ అనేది పెట్టిండు. సో బర్నిష్ అన్న పాలిష్ అన్న ఒకటే, అంటే మెరుగుపరుచుకోవటం, మెరుగుపరుచుకొనుట అన్నట్టు. ఓకే, హిస్ క్రెడెన్షియల్స్ యాజ్ ఎ రెగ్యులర్ టైటిల్ కంటెండర్ అమాంగ్ ఉమెన్. వరల్డ్ నంబర్ 1 అండ్ హోమ్ ఫేవరెట్ యాష్లీ బార్టీ, ఇందాకే చెప్పాను మీకు, యాష్లీ బార్టీ రిటర్న్స్ ఆఫ్టర్ స్కిప్పింగ్ మోస్ట్ ఆఫ్ 2020 వైల్ ఎ ఫిట్ అగైన్ సెరీనా విలియమ్స్ టార్గెట్స్ ఎ రికార్డ్ ఈక్వలింగ్ 24th మేజర్. ఈసారి సెరీనా విలియం కూడా ఛాన్స్ ఉందని చెప్తున్నాడు 24th మేజర్ రావడానికి. ఓకే, 24th రికార్డ్ ఈక్వలింగ్ 24th మేజర్ అంటే ఈక్వల్ అయ్యే ధోరణి కూడా ఇక్కడ ఉన్నది అంటున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ సోఫియా కెనెన్ and the current leading lady of the sport, Naomi Osaka, are the other top drawers or top drawers. అంటే కనుక టాప్ డ్రాయర్స్ అంటే ఎక్కువ లాక్కునే వాళ్ళు, అంటే ఎక్సలెంట్ ప్లేయర్స్ అన్నట్టు. ఎక్సలెంట్, ఇక్కడ WERS అంటే ఇది ఎక్సలెంట్ ప్లేయర్స్. సో వీళ్ళు ఎక్సలెంట్ ప్లేయర్స్ అని చెప్తున్నాను అనమాట. సర్ప్రైజ్ ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ ఇగా స్వియాటెక్ అండ్ ద ట్రయో ఆఫ్ డానిల్ మెద్వేవ్, స్టెఫనోస్ సిసిపాస్, బ్యూటిఫుల్ ప్లేయర్ అండి, అండ్ అలెగ్జాండర్ జ్వెరేవ్ అమాంగ్ మెన్ విల్ బి వాచ్డ్ విత్ ఇంట్రెస్ట్. మరి ట్రాయికా అని కూడా ఇంతకుముందు చెప్పాను మీకు. ఒక మరి 3 గుర్రాలు ఒక కార్ట్ లాక్కొని వెళ్ళేది ట్రాయికా అంటాం మరి. సో దాన్ని అక్కడ నుంచి ట్రయో అని కూడా తీసుకోవచ్చు. అండ్ ద ట్రయో ఆఫ్ మరి మెద్వేవ్, స్టెఫనోస్ సిసిపాస్ అండ్ అలెగ్జాండర్ జెవెరేవ్, మరి వీళ్ళిద్దరూ మ్యాచ్ ఇట్ విల్ బి వాచ్డ్ విత్ ఇంట్రెస్ట్ అని చూపిస్తున్నాడు. అండ్ సుమిత్ నాగల్, మన లోన్ ఇండియన్ అంటే వన్ ట్రైబ్ అయిన ఇండియన్, ఒక్కడే ఇండియన్ ఇన్ ద సింగిల్స్ డ్రా, వుడ్ లైక్ టు రఫల్ ఎ ఫ్యూ ఫెదర్స్. అంటే ఫెదర్స్ అన్ని రఫల్ అయిపోయిన తర్వాత ఇంకేముంటదంటే ఏముంటది, డిసప్పాయింట్, నిరుత్సాహపరచడం. బ్యూటిఫుల్ ఇడియమ్స్ వచ్చినాయండి వేళ. నిరుత్సాహపరిచే సిచ్యువేషన్ ని మనం రఫుల్ ఎ ఫ్యూ ఫెదర్స్ అంటాం. ఈసారి మన సుమిత్ నాగల్ డిసప్పాయింట్ చేయొచ్చు, బట్ వెన్ ద మూడ్ ఈస్ ఆఫ్ కాషియస్ ఆప్టిమిజం. కానీ ఎప్పుడైతే మన ప్లేయర్స్ మూడ్ కానీ వాచ్ చేసే వాళ్ళ మూడ్ కానీ జాగ్రత్త అయిన ఒక ఆశావాదతనంతో ఉంటే గనక నథింగ్ కెన్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్, నథింగ్ కెన్ బి అండర్ ఎస్టిమేటెడ్. వాళ్ళు బళ్ళవచ్చు, వాళ్ళు ఓళ్ళవచ్చు, మనోడి విన్నే రావచ్చు, చెప్పలేం. సో బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి. ఇవాళ ఒకసారి నన్ను రివైజ్ చేయమంటే గనక తర్వాత ఏం లేదు, అలా చూడకండి. ఇప్పుడు చూస్తే కాషియస్ అంటే జాగ్రత్తగా, ఆప్టిమిజం అంటే ఆశావాదం, రఫుల్ ఎ ఫ్యూ ఫెదర్స్ అంటే డిసప్పాయింట్ చేయడం, నథింగ్ కెన్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటే నథింగ్ కెన్ బి అండర్ ఎస్టిమేటెడ్, ఏది తక్కువ వచ్చేంత చూడలేము. ట్రయో అంటే 3 ప్లేయర్స్, టాప్ డ్రా
ఆర్ టాప్ డ్రాయర్స్ అంటే ఎక్సలెంట్ ప్లేయర్స్ ఆర్ టాప్ మోస్ట్ ప్లేయర్స్ అన్నట్టు. నెక్స్ట్ రీనింగ్ అంటే పరిపాలిస్తున్న. బర్నిష్ అంటే కాలిపోవడం కాదు, మెరుగు రావడం బయటికి. ట్రయంఫ్ అంటే విజయం చెందడం. బ్యారింగ్ అంటే ఇది ఒక ప్రిపోజిషన్ అండి, గ్రామర్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్సెప్ట్ బదులు కూడా మనం యూజ్ చేయొచ్చు. కాన్స్టలేషన్ అంటే నక్షత్రాల యొక్క గుంపు, గ్రూప్ ఆఫ్ స్టార్స్. అండ్ స్ట్రక్ అంటే ఇక్కడ V3 కింద వాడడం జరిగింది, అంటే పాస్ట్ పార్టిసిపల్ కింద వాడండు. హిట్ స్ట్రైక్ స్ట్రక్. ఓకే. నెక్స్ట్ టెన్యూస్ అంటే వీక్, ఇది ఒక ఎడ్జెక్టివ్ అన్నట్టు. వాపింగ్ అంటే లార్జ్ ఆర్ హ్యూజ్ ఆర్ ఎక్కువ. ఓకే. స్ట్రీక్ అంటే ఒక వరుసలో నడిచేటివి. పాపులస్ అంటే ఎక్కువ నిండిపోయేటివి. కంజర్డ్ అంటే కనుక మాయాచాలం చెందినవి అని. ఆప్టిమిజం ఆశావాదం. కాషన్ అంటే జాగ్రత్త. మరి ఇక్కడ మీకు రైజ్ హ్యాటిల్స్ అంటే ఇరిటేషన్ తెప్పించేటట్టు అని చెప్పిన. ఓకేనా అండి. అండ్ నౌ ఇక్కడ మీరు చూస్తే కనుక ఈవేళ మీకు చిన్న క్వశ్చన్ అండి, ఏంటంటే ఫ్రెంచ్ ఓపెన్ ఏమో క్లే కోర్ట్స్ అని చెప్పినాను, మరి యుఎస్ ఓపెన్ ఏమో హార్డ్ కోర్ట్స్ అని చెప్పినాను, గ్రాస్ కోర్ట్స్ ఏమో వింబుల్డన్ అని చెప్పినాను. మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ అసలైన టాపిక్, రామాయణం మొత్తం విన్నారు మీరు ఇప్పుడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది క్లే కోర్ట్స్ లో ఆడతారా, హార్డ్ కోర్ట్స్ లో ఆడతారా, లేదా గ్రాస్ కోర్ట్స్ లో ఆడతారా? ఆన్సర్ చెప్పండి చూద్దాం. హలో, నా క్లాస్ నచ్చినట్లయితే లైక్లు, షేర్లు, సబ్స్క్రైబులు తర్వాత చేసి ఫస్ట్ నోట్స్ రాసుకోండి. బాయ్.